సీఎం చంద్రబాబును కలిసిన సాయి కృష్ణ తల్లి నాకు న్యాయం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు అని సాయి కృష్ణ తల్లి అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. ఇది రాజకీయ హత్య కాదు, ఒక పిఎస్ లో జరిగిన ఘటన అని సాయి కృష్ణ మామ నవరంగ్ అన్నారు. అయ్యా, చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా, అది సీఎం గారు కలిశారమ్మా, ఏమన్నారమ్మా? మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారయ్యా. నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకు ఒంట్లో బాగోను అయ్యా. పేరు నవరంగ్ అండి. నేను విజయలక్ష్మి గారి తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవడం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళని 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా, అంతకన్నా ఆ తల్లికి ఇంకేమీ అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాని మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి చేశాము. అంటే 2 రోజుల నుంచి ఇక్కడ ఇది రాజకీయపరమైన హత్య, కేవలం ఒక్కళ్ళని టార్గెట్ చేసి చంపారు అని చెప్పి విమర్శల ఆరోపణలు కూడా రాజకీయపరంగా చేస్తున్నారు కదా, వాటిని ఎలా చూస్తారు అసలు ఏంటి? ఇది రాజకీయపరమైన హత్యలు కాదండి. ఏదో ఒక స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్గానే మేము చూస్తున్నాం. అది కూడా పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఎంక్వైరీలో ఏం తేలిద్దనేది తెలుసుకొని చంద్రబాబు గారు ఒక సిట్ కమిషన్ వేశారు. ఆ అధికారి గారు అన్ని విషయాలు వెల్లడించి ఆ తల్లికి న్యాయం చేస్తారని చెప్పారు. అంటే ఎవరిదో ఒక ఫోటో తీసుకొచ్చి చనిపోయింది ఈ వ్యక్తి అని చెప్పి వేరే ఫోటోలు చూపి అది మొత్తం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. వాళ్ళు మొత్తం వెల్లడిస్తారు. మీరు ఏ విధమైన న్యాయం కావాలనుకుంటున్నారండి? మాకు చంద్రబాబు గారు ఇచ్చిన హామీ ఏంటంటే, ఒకవేళ సాయి కృష్ణకి ఏదన్నా అన్యాయం జరిగితే కంపల్సరీ వెరిఫికేషన్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షిస్తా అన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి కోరుకున్నది అదే. ఎవరైతే సాయి కృష్ణ విషయంలో అన్యాయం చేశారో వాళ్ళనే శిక్షించమని మేము అడిగాం తప్పితే మాకు ఈ రాజకీయ పార్టీలు, ఈ కులాలు, మతాలు వీటికి సంబంధం లేదండి. మాకు ఈ రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదు. మేము కేవలం అభిమానులు మాత్రమే కానీ మేము రాజకీయ నాయకులం కాదండి. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని చంద్రబాబు గారు వాదార్చిన విధానానికి మేము ఆయనకి చేతులు జోడించి సవినీయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు ముళ్ళపూడి నవరంగ్ అండి. అంటే నవరంగ్ గారు చంద్రబాబు గారు సింగపూర్ నుంచి రాగానే దీని మీద హై లెవెల్ విచారణ చేసి ఇమీడియట్గా ఆయన సస్పెండ్ చేయమని కూడా ఆదేశించారు. ఎలా? మాకు అంతకన్నా అదృష్టం ఏం కావాలి సార్? ఒక సామాన్యుడికి న్యాయం జరగదు అనుకున్నాం, కానీ చంద్రబాబు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉన్నంతకాలం, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సామాన్యుడికి జరిగిన బాధ ఇది వేరే వాళ్ళకి జరిగినా కూడా ఎట్లా? సో ఇప్పుడు ఓవరాల్గా చాలా పోరాటం చేయాల్సి వచ్చిందా మీరు మీ న్యాయం పొందడానికి? ఒక వ్యక్తికి జరిగిన అన్యాయానికి కంపల్సరీ ఒక్కోసారి పోరాటం చేయాల్సి వస్తుందండి. ఆ వ్యక్తికి న్యాయం జరగడం కోసం అందరూ ఏకమవుతాం. ఆ వ్యక్తికి ఎప్పుడైతే న్యాయం జరిగిద్దో అప్పుడే గవర్నమెంట్ కరెక్ట్గా పరిపాలన చేస్తుందనే నిర్ణయానికి వచ్చాం మేమందరం. ఈ రోజున మాకు అన్యాయం జరిగింది, తిరిగి మాకు న్యాయం జరిగింది. ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసు పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మాకు ఎవరి మీద కక్షలు, కార్పణ్యాలు, రాజకీయ ద్వేషాలు లేవు. దయచేసి మమ్మల్ని ఇక్కడితో మమ్మల్ని విడిచిపెట్టవలసిందిగా మీడియా వారిని కోరుతున్నాం.